ఏపీలో భూగర్భ డ్రైనేజీ అందుబాటులో ఉన్న పట్టణాల్లో ఇళ్ల నుంచి కనెక్షన్లు కేవలం ₹1 అందించబోతున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నెల్లూరు నగరం సుందరీకరణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లను పరిశీలనకు 3వ రోజు కూడా కొనసాగించారు. ఆయన భూగర్భ డ్రైనేజీ కనెక్షన్ ఏర్పాటుకు గతంలో ₹5,000 ఫీజు వసూలు చేసేవారని, ప్రస్తుత ప్రభుత్వం కేవలం ₹1 మాత్రమే కనెక్షన్ అందించే విధంగా శాఖాపరంగా ఆదేశాలు అందించినట్టు వెల్లడించారు. దోమలు లేని నగరాల్లో వృద్ధి చేసేందుకు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుతోనే సాధ్యమన్నారు. ఇక గ్రీన్ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగానే ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వివరించారు. గత ప్రభుత్వం పార్కుల పండుగ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారో తెలియదు. మాటలు కాదు, చేతలు చూపించాలి. స్కూల్స్ ఓపెన్ చేసే లోపల అన్ని స్కూల్స్ లో ప్లే ఎక్విప్మెంట్ పిల్లలకి ఇవ్వాలని, హై స్కూల్ పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా పార్కులు చేయాలని ఆదేశించారు. దానికి అందరూ చేస్తున్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు తెస్తే దాని వాళ్ళ అది కానీ వాడింటి రాష్ట్రంలో మొత్తం అందరికీ చక్కగా ప్రతి ఒక్కరికి 130 లీటర్ల వాటర్ వచ్చింది. దాన్ని వదిలేసాలంటే ఎఫ్ఆర్బి అడ్డొచ్చింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఫైనాన్షియల్ తో మాట్లాడి దాన్ని క్లియర్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా అమృత స్కీమ్, అమృత 2.0 2020-21 ఇస్తే దాన్ని కూడా గత ప్రభుత్వం వదిలేసింది. 8,500 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 36.7% ఇస్తారు. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా.